నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్. శ్రీకాకుళం తండేల్ సినిమాలో చూపించినట్లుగా రియల్ తండేల్ రామారావు కాదని పాకిస్తాన్ కు దొరికిన 3 బోట్లలో 3 తండేళ్లు ఉన్నారని బాధిత మత్స్యకారులు వాపోయారు. నగరంలోని ఎన్జీఓ హోంలో గతంలో పాకిస్తాన్ నావిక దళాలకు చిక్కిన మత్స్యకార కుటుంబ సభ్యులు విలేకరుల సమావేశంలో శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రచయిత కార్తిక్ తమ గ్రామాలకు వచ్చి మీరు సముద్రంలో వేట సమయంలో పడే ఇబ్బందులు, పాకిస్తాన్ పోలీసులకు చిక్కి 14 నెలల పాటు పడిన కష్టాలను కథా వృత్తాంతంతో చిత్రం నిర్మిస్తున్నామని, మీరు ఈ కథ మరెవరికి చెప్పవద్దని చెబుతూ 21 కుటుంబాలకు చెందిన మాకు చెరో 45,000 చొప్పున అందజేశారని, గనగల్ల రామారావు ఎర్రయ్యలకు చెరో 90,000 చొప్పున అందించారని తెలిపారు. అయితే గతంలో హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కేవలం 4గురిని మాత్రమే తీసుకువెళ్లారని, మిగిలిన వారి గురించి చిత్ర యూనిట్ అడ్డగా వారు వలస వెళ్లిపోయారని, అందుబాటులో లేరని రామారావు యూనిట్ సభ్యులకు అబద్ధం చెప్పాడని వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో చీకటి గురుమూర్తి, సూరాడ ముగతమ్మ, కోనాడ వెంకటలక్ష్మి, కె అప్పారావు, కిషోర్, పి మణి, రాజు, భవిరోడు, గురువులు, వి శామ్యుల్, బడే అప్పన్న, వెంకటేష్లు పాల్గొన్నారు. పాకిస్తాన్కి అతను యాడ్ చేస్తే దొరికిపోయాము, మా జీవితాలు ఇలాగ అయిపోయావి. ఇతను ముసలాడండి. సినిమా వాళ్ళు ఏమే అన్నారు ఆ రోజు 40,000 ఇచ్చి. ఈ రోజు సినిమా హిట్ అయితే మీ కుటుంబాలు మళ్ళీ ఆదుకుంటామని మాట ఇచ్చి సినిమా మా కథ పట్టుకెళ్లారండి. నేను హైదరాబాద్ లో కూడా అడిగానండి. నేను ఏంటని అడిగారు, రామారావు అడిగాడు, నేను డ్రైవర్ అని. అతను ఏదో పేరు అతను దర్శకత్వమే బాను సార్ మా అతనే మాకు 45,000 చెక్కులు పంచారండి. అతనికి అడిగారు రావాలా. ఇంటర్వ్యూలో ఆఫీస్ రూమ్ లో పెట్టారు. అతను బాను సార్ ఆఫీస్ రూమ్ లో పెట్టారు. మాకు పెట్టి ఏమి అడిగారు, సార్ ఈరోజు సినిమా తీస్తాను సారు, ఈ మధ్యలేసం జిల్లా సినిమా మా స్టోరీ తీశారు, ఏమో సినిమా బాగుంటే ఒకవేళ విట్ అయితే, ఒకవేళ మాకేమేమి అభివృద్ధి చేసినట్టు ఏమేమి ఇచ్చినట్టు అవకాశాలు ఉన్నా పెట్టండి సార్. రామారావు అడిగాడండి ఆ రోజు ఆ రూమ్ లో, ఆఫీస్ రూమ్ లో. అడిగితే బాను సార్ ఏమన్నారు, ఆ బాను సార్ బాగా చెప్పారు, మేము సినిమా 100 కోట్లు పైన పెట్టామండి, 100 కోట్ల బడ్జెట్ తో తీసాం ఈ సినిమా హిట్ అయితే చూద్దాము అన్నారు. ఆ సారు బాను సార్ అన్నారు. నేను అబద్ధం ఆడలేదు. సార్ అయితే మంచి వ్యక్తే. హలో అరవింద్ గారు మాకు ఇచ్చారు డబ్బులు. ఈ కార్తీక్ సార్ కూడా సినిమా తీసుకుని రైటర్ అయ్యి ఇతనికి వచ్చిన డబ్బు మేమేమి ఎవరికి ఆశించలేదు. మేము డబ్బు కోసం మేము ఆశించలేదు. మాకు ఎక్కడ గౌరవం దక్కనంటుందండి. మా మత్స్యకారుల జిల్లా 22 కూడా ఈ రామారావుకి వచ్చిన గౌరవం వీళ్ళకి కూడా కావాలని ఈ ముసలోళ్ళు బాధపడుతుండీ. అతను తీసుకెళ్ళి అతను బోట్లో ఉన్న ఇతన తినడానికి తినలే పరిస్థితి. వాళ్ళు అతను ఈ లేటంత వీళ్ళు గ్రామస్తులు ఒక రామారావు డబ్బు పొందుతాడు. డబ్బులు తీసుకొని ఒక రామారావు డబ్బులు పొందుతప్పుడు మీకెందుకు ఆ అవకాశం రాకుంటుంది, మీకేదో ఇవ్వకపోతే అని అడిగితే ఈ రోజు నాకు పిలిచారని నేను వచ్చాను. ఇతని బాధతను చెప్పుకుంటారు. జరిగిన స్టోరీయా ప్రతి దగ్గర కూడా పిలిచిన వాళ్ళు ఎలాగండి 22 స్టోరీ తీసుకోవాలి కదా. ఇప్పుడు రామ కంపెనీ వాళ్ళని కాడ 22 కూడా పిల్లాలా ఏమండి. ఈ రోజు వాస్తవం అది. 22 కూడా పిల్లాలా. వీళ్ళిద్దరికి ఆవిడ దొరికింది పాకిస్తాన్కి. మాత్రం బాధితురాలు ఆవిడ కూడా ఒక్క మీడియా సోదరు మా ఇంట్లో 3 దొరికిపోరంటే కథ చెప్తే నాకు అడుగుతారు ఎవరైనా. బాధ ఎక్కువ ఉంది కాబట్టి ఆ రోజు పడే బాధ. ఆవిడ గర్భిణి. ఆవిడ ఇంట్లో బయటకు వెళ్ళేది కాదు. నాగరిక కథ తెలియదు అన్నది ఆవిడ. నాకు నాగరిక కథ తెలియని మాట్లాడాడంటే మీరు ఎవ్వరు కూడా ఆలోచించండి, ప్రజలందరూ ఆలోచించండి. నాకు నాగరికత తెలియదు అని అడిగింది ఆవిడ. నాకు నాగరికత తెలీదో తెలుసో మీరే గమనించండి. నాకు తెలిసింది చెప్పాను. వీళ్ళకి న్యాయం చెయ్యండి. ఈ 22 కూడా న్యాయం చెయ్యండి. మీరు అడిగారు కరెక్టే సార్. న్యాయం అంటే ఏంటంటే సారు సార్ మాకు సినిమా వాళ్ళు అన్యాయం చేయలేదండి, ఈ రాజకీయ నాయకులు అన్యాయం చేయలేదండి, ఎవ్వరు అన్యాయం చేయలేదు. మాకు రామారావు వీళ్ళు బోటు తీసుకెళ్ళి కేవలం అతని వల్లే దొరికిపోయామని అభినందన వీళ్ళు అంటారండి. అతనే తీసుకెళ్ళి మాకు దొరికిపోయాము, వేటలు అతనే డ్రైవర్ కాబట్టి అతని వల్లేనే అనుకుంటారండి. ఆయన వల్ల వీళ్ళు అంటారండి. వాళ్ళకి అభివృద్ధి ఏడు చెయ్యాలా, ఇతనికేమో డబ్బులు ఇచ్చి ఇతనేమో ఉంచేసుకున్నాడు, మా కుటుంబాలకు ఏమీ ఆస్కారం చూపించట్లేదు అని వీళ్ళు బాధండి. ఈ దొరికిపోయిన మత్స్యకారుల జీవితాలు ఎక్కడికి వీళ్ళకి పిలిస్తే అభినందన రాపోను, వీళ్ళకి కూడా అనుమానం రాపోను. ఎక్కడ నివేళ కాడికి వీళ్ళు తీసుకెళ్తే వాళ్ళకి అనుమానం అనేది రాదు. హైదరాబాద్ 4 వెళ్ళాము, మనమేదో డబ్బు తెచ్చుకున్నామని వీళ్ళు అనుకున్నారు. నేనైతే అక్కడ వాస్తవం జరిగింది. నాకైతే ఎవరూ రూపాయి ఇవ్వలేదు.
వాస్తవమైతే చెప్తాను. ఇప్పుడు ఊరు వచ్చిన తర్వాత చాలా మంది అడిగారు, నేను సత్య ప్రమాణం చేశాను, నాకైతే ఎవరో రూపాయి ఇవ్వలేదు. మాకు ఇల్లు ఒక 2 లక్షలు ఇచ్చారని ఊర్లో పేగంట పుట్టించారు. నేను హైదరాబాద్ వచ్చిన వెంటనే మాకైతే ఏమి ఇవ్వలేదు, సత్య ప్రమాణం చేసి చెప్పానండి. మాకైతే ఏమి ఇవ్వలేదండి. ఇప్పుడు మళ్ళీ ఏం తోకేస్తారు, రామారావుకి 10 లక్షలు బడ్జెట్తో ఇల్లు కట్టించారని, ఒక 20 లక్షలు డబ్బు ఇచ్చారని ఈ ప్రతి గ్రామస్తులు అంటారండి. ఆ అపనింది ఎందుకు పాడాలనేది వాళ్ళు ఈయన అడుగుతానండి. ఏమో ఇచ్చినా సరే 22కి వీళ్ళు చెందాలని ఈరోజు మీడియా దగ్గరకు వచ్చి ఆ బాధ నాకు తీసుకొచ్చి చెప్పించారండి వీళ్ళందరూ. నాకు బాధ వాళ్ళు చెప్పడం ఏంటి, నేను కూడా చెప్తానండి. ఏమి ఎక్కడో ఒక ఆనందం జరిగినాయి, బాధ జరిగినాయి, వీళ్ళందరూ పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. అంతేను సార్, నా బాధ అనేది అది. అవునండి. రామారావుకి డబ్బులు ఇచ్చారని అన్నారు. రామారావు ఇప్పటి వరకు పైసా